ఒకే తల్లి గర్భాన్ని పంచుకుని పుట్టినవారు తోబుట్టువులు. ఒకే పేగు తెంచుకుని పుడతారు. ఏదో తెలియని ఎఫెక్షన్ అందులో ఉంటుంది. అలాంటి బంధాలను ఆర్థిక పరిస్థితులు నాశనం చేసేస్తున్నాయి. అన్నా చెల్లెలకు, అక్కా తమ్ములకు మధ్య ఆస్తి తగాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆస్తి విషయంలో అన్నా చెల్లెలు గొడవ పడ్డారు. పొలం పంచాయతీలో విచక్షణ మరిచిన అన్న న్యాయవాదిగా పనిచేస్తున్న చెల్లెలపై దాడి చేశాడు. దీంతో ఆ చెల్లెలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగింది. ఈ ఘటనపై వాచ్ ది స్పెషల్ స్టోరీ. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న 34 ఏళ్ల స్వప్న అనే యువ న్యాయవాదిని ఆమె సొంత అన్న హత్య చేశాడు. స్వప్నాది కేతిరెడ్డిపల్లి గ్రామం. ఆమె చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంది. కొంతకాలంగా ఆమెకు సొంత అన్నతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ తగాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇటీవల పంచాయతీ జరిగింది. మొయినాబాద్ మండలం శివార్లోని పొలం వద్ద జరిగిన ఈ పంచాయతీలో వాగ్వాదాలు తీవ్రమయ్యాయి. ఆగ్రహానికి గురైన అన్న స్వప్నను కత్తితో మెడ నరికి దారుణంగా హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హత్యకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన అన్నను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణ హత్యపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న యొక్క సహోద్యోగులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఘటనను ఖండించారు. కోర్టు కార్యకలాపాలను బైకాట్ చేశారు. న్యాయవాదుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. న్యాయవాదికే న్యాయం లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. మామూలుగా కోర్టుకు వస్తుంటే ఆ రోజు చిన్న యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి కూడా అన్కాన్షియస్ లో ఉండి అది యాక్సిడెంటా కాదా అనే స్టేజ్ లో కూడా అమ్మాయికి తెలియలేదు. తర్వాత వేరే అమ్మాయి ఎవరు హాస్పిటల్ తను రియలైజ్ అయిన తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత తెలిసింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. తర్వాత ఇక్కడ నుంచి ఎట్లాంటి పోలీస్ వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఏం కాలేదు. ఈవెన్ తను ఎన్నిసార్లు తిరిగింది పోలీసు వెంబడి, సిపికి కలిసింది, ఏసీపీ లెటర్ పెట్టుకుంది, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎట్లాంటిది అమ్మాయికి ఎట్లాంటిది జరగలేదు. మళ్ళీ రీసెంట్ గా మన లాస్ట్ డిసెంబర్ 11th రోజు కూడా మళ్ళీ తన పైన అటాక్ జరిగింది. అప్పుడు ఏంటి అంటే జేసీపీతో అమ్మాయి పైన అటాక్ జరగడం జరిగింది. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఏం కాలేదు. తను వచ్చి చెప్పుకుంది. ఈవెన్ ఎమ్మెల్యేలు మన ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తను వెళ్ళి చెప్పుకుంది ఇట్లా జరుగుతుంది పరిస్థితి అని చెప్పేసి. అందరూ కూడా మా న్యాయవాదులు అయితే తనకి సపోర్ట్ చేశారో, తను వెంబడి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయించే వరకు వెళ్ళారు. కానీ ఎట్లాంటి యాక్షన్ కూడా జరగలేదు. తన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసిన ఎట్లాంటి యాక్షన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి అనేది చంపేయడం జరిగింది. బట్ దీనికి కారణం ఏంటి? ఎఫ్ఐఆర్ 2 సార్లు అయినప్పుడు అలర్ట్ అవ్వాలి కదా, అలర్ట్ అవ్వలేదు. ఎట్లాంటి అమ్మాయికి ఎట్లాంటి సపోర్ట్ జరగలేదు, ఎట్లాంటి సపోర్ట్ కూడా దొరకలేదు అమ్మాయికి. ఈ రోజు అమ్మాయి ప్రాణాలతో లేదంటే దానికి కారణం పోలీసు వాళ్ళే. కానీ ఇంకోటి, మేము అందరం వెళ్ళి సైలెంట్ గా నిల్చొని అక్కడ మా సీనియర్స్ అక్కడ రాపిస్తున్నారు, కంప్లైంట్ రాపిస్తుంటే మీరు అందరు బయటికి వెళ్ళండి అని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఆ విషయము బయటికి నడవండి అని చెప్పేసి అబ్యూజ్ లాంగ్వేజ్, ఒక అడ్వకేట్స్ పైన అబ్యూజ్గా వాళ్ళు మాట్లాడడం అనేది చాలా వరకు మంచి పద్ధతి కాదు. మేము అందుకోసం బయటికి వెళ్ళండి అని మేము బయటికి వచ్చి మాదేందో మేము చూపిస్తున్నాం అంతే. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయవాదులు ధర్నా చేపట్టారు. పోలీసులు సత్వరమే స్పందించడం లేదన్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హత్యకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన న్యాయ వ్యవస్థలో భద్రతా లోపాలను బయటపెట్టిందని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్య కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినప్పటికీ ఒక న్యాయవాదిలా హత్యకు గురవడం సమాజంలో భయాందోళన కలిగిస్తోందన్నారు. మహిళా న్యాయవాదుల భద్రత, కుటుంబ వివాదాల్లో హింసాత్మక చర్యలు అరికట్టడం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఈ ఘటనను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. చేవెళ్ల బార్ అసోసియేషన్ తరఫు నుంచి న్యాయవాదులంతా రోడ్ మీదకి రావడం జరిగింది. ఎందుకంటే స్వప్న అనే మా తోటి న్యాయవాది మీద ఇవాళ బ్రూటల్గా అటాక్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఇంతకుముందు పోలీసులకు నవంబర్ 4వ తారీఖు నాడు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు.
ద సేమ్ అక్యూజ్ పైన 11 జనవరి నాడు కూడా ఇంకొక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద కూడా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. పోలీసు వాళ్ళు ఇట్లా యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఈ బరి తగ్గించి ఇట్లాంటి మర్డర్లు జరుగుతున్నాయి. చేవెళ్ళ ఏరియాలలో, మన చేవెళ్ళ ఏరియాలో కాన్స్టిట్యున్సీలో ప్రశాంతంగా ఉండే వాతావరణంలో బికాస్ ఆఫ్ ఓన్లీ నిర్లక్ష్యం గవర్నమెంట్ది అండ్ పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇది జరుగుతున్నాయి. అందుకని చెప్పి ఆ బ్రూటల్ మర్డర్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమో అయ్యా ఇట్లా జరిగిందని ఆడిపోతే వాళ్ళు మాకు సహాయం చేసేది అనుచిత వ్యాఖ్యలు చేసి పోలీసు వాళ్ళు మా అడ్వకేట్ల మీద ఇచ్చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. నిందితుడు ఇంకా పట్టుబడకపోవడంతో న్యాయవాదులు ఆందోళనను మరింత పెంచారు. ఈ ఘటన తర్వాత మొయినాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పోలీసులు పెంచారు. ఈ దారుణ హత్య సమాజంలో న్యాయవాదుల పాత్ర, వారి భద్రతపై మరింత చర్చను రేకెత్తిస్తోంది. స్వప్న లాంటి యువ న్యాయవాదులు న్యాయం కోసం పోరాడుతుంటే వారికే ఇలాంటి హత్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. న్యాయ వ్యవస్థలో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సామాజిక సంస్థలు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. మా బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే అడ్వకేట్ ఈరోజు మర్డర్కు గురి కావడం జరిగింది. ఆ విషయంలో మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాం. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీ చూసి మేము ఇక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇద్దామని వస్తే మేము అంతమంది వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది మాపై దురుసుగా ప్రవర్తించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందరినీ బయటకు వచ్చేసినాం. సరే వెళ్ళమంటున్నారు కదా, లోపల ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళ ఇబ్బంది మేము అర్థం చేసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళకి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అడ్వకేట్ కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళ పిఎస్లో కూడా 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్. ఇప్పటివరకు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. మీరు యాక్షన్ తీసుకోనందుకే ఈరోజు మర్డర్ జరిగింది. మీరు యాక్షన్ తీసుకొని ఉంటే, అతన్ని రిమాండ్ చేసి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు కదా అని మేము అడిగినాం సార్. మేము కొంచెం గట్టిగా అడిగినాం, ముందున్నాం కాబట్టి మేము కొంచెం గట్టిగా అడిగినాం. గట్టిగా అడిగితే నువ్వెవడరా, నువ్వేం చేస్తావు అని నా మీదకి వస్తే ఏంది సార్, ఏం దౌర్జన్యం సార్ ఇది అంటే పోలీస్ స్టేషన్కి రావద్దా, మేము కంప్లైంట్ చేయడానికి రావద్దా అని మేము అడిగినందుకు మాకు దౌర్జన్యంగా అందరినీ బయటికి వెళ్ళిపోండి అని లేడీ కానిస్టేబుల్స్కి చెప్పి వాళ్ళని లేడీస్ అందరూ బయటకు పంపించేసి అని వీడియోలు తీపిస్తున్నాడు. బయటకు పంపించేసాడని చెప్పి వీడియోలు చూపిస్తున్నాడు, బయటకు దొబ్బేసాడు అని చెప్తున్నాడు. సరే మేమేమన్నాం, సార్ మీరు పోలీస్ స్టేషన్ మీదే కదా, మేము రావద్దు కదా పోలీస్ స్టేషన్కి, మేము బయటకు వెళ్తామని చెప్పి బయటకు వచ్చి రోడ్ బయట మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పుడు అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని తొందరగా పట్టుకొని వాళ్ళని రిమాండ్ చేయాలి. రెండోది మాపై ఎవరైతే దురుసుగా మాట్లాడిన పోలీస్ సిబ్బందిని ఆర్ నరసింహారావు అనే ఎస్ఐ ఒక అతను, మళ్ళీ ఇంకొక కానిస్టేబుల్ కూడా మా జనరల్ సెక్రటరీ, ఆయన పేరు నరసింహరావు, మా జనరల్ సెక్రటరీ పైన ఆయన కూడా దురుసుగా ప్రవర్తించండు. లేడీ కానిస్టేబుల్స్ కూడా మా లేడీస్ని వీడియోస్ తీసి బయటికి వెళ్ళండి అని వాళ్ళని బెదిరించడం, లేడీస్ని, మా లేడీ అడ్వకేట్స్ని. సో ఇదంతా పోలీస్ సిబ్బంది పైన యాక్షన్ తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. స్వప్న కుటుంబ సభ్యులు, సహోద్యోగులు న్యాయం కోరుతున్నారు. అయితే ఆస్తి కోసం సొంత అన్నా చెల్లెలు పట్టుబట్టడం ఒక ప్రాణాన్ని బలి తీసుకుందంటున్నారు స్థానికులు. ప్రస్తుత కాలంలో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయనడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందంటున్నారు. ఆస్తి తగాదాలే కాకుండా ఎలాంటి విషయమైనా కూర్చుని తేల్చుకోవాలని అంటున్నారు నిపుణులు.